హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు మనకు ఎకనామిక్ సర్వే అనేది విడుదల కావడం జరిగింది. మరి ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దీని యొక్క కీ హైలైట్స్ మొత్తం కూడా ఈరోజు తెలుగులో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయండి. ఖచ్చితంగా దీంట్లో నుంచి 2-3 బిట్లు లేకుండా ఏ ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు ఎకనామిక్ సర్వే మీద ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. కీ డాటా ఏదైతే ఉంటుందో అది గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మరి ఎకనామిక్ సర్వే అంటే ఏంటిది? మరి మనం ఏమంటాం? బడ్జెట్ అంటాం, ఎకనామిక్ సర్వే అంటాం. బడ్జెట్ రిలీజ్ చేసే ఒక్కరోజు ముందు మనకు ఎకనామిక్ సర్వేని విడుదల చేస్తారు. ఎకనామిక్ సర్వేని విడుదల చేసిన తర్వాత మనకు బడ్జెట్ని విడుదల చేయడం జరుగుతుంది. మరి రేపు ఏదైతే ఈరోజు మనం ఏంటిది జనవరి 31 రోజు మనకు ఎకనామిక్ సర్వే విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 1 రోజు మనకు బడ్జెట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎకనామిక్ సర్వే అంటే ఏంటిది? గత సంవత్సరంలో జరిగిన అంశాల గురించి, గత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనే అంశాల గురించి ఎకనామిక్ సర్వే చెప్తే, బడ్జెట్ ఏం చేస్తుంది? రాబోయే సంవత్సరంలో మరి భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందుకు నడపాలి, భారత ఆర్థిక వ్యవస్థలో మరి అంటే బడ్జెట్ అంటే ఏంటిది? వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల గురించి తెలిపే నివేదిక. అంటే ఆదాయ వ్యయాల నివేదిక. అంటే రాబోయే సంవత్సరంలో వచ్చే ఆదాయం, చేయబోయే ఖర్చుల గురించి తెలిపే నివేదికను బడ్జెట్ అని మనం చెప్పుకుంటాం. కాబట్టి బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. ఆర్థిక సర్వే అంటే గత సంవత్సరానికి సంబంధించింది అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం? ఇప్పుడు అంటే ప్రజెంట్ ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం? 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. మరి ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినాం. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చినాం. కాబట్టి మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ప్రగతిని సాధించింది అని తెలిపే నివేదికనే ఆర్థిక సర్వే. మరి ఈ ఆర్థిక సర్వే ఏదైతే ఉందో అంటే దీన్ని నార్మల్గా మనం ఏం చెప్పచ్చు అంటే భారతదేశం యొక్క 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పచ్చు. మరి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మరి వచ్చే సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో మరి ఏ రంగాలపైన ఫోకస్ చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధిలో నడిపించాలని దానిపైన బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య తేడా ఇది ఉంటుంది. రేపు బడ్జెట్ గురించి మనం ఎట్లాగో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి 2024-25 ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది అనే అంశాల్లోకి మనం వెళ్ళే ముందు కీ హైలైట్స్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్లో భాగంగా ఎకనామిక్ సర్వే మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఓన్లీ ఎకనామిక్ సర్వే కోర్సు కావాలి సార్ మాకంటే చెప్పండి. నేను ఖచ్చితంగా తెలుగులో, ప్యూర్ తెలుగులో అంటే కొన్ని టర్మినాలజీ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ మెయిన్గా తెలుగు వాళ్ళ కోసం ఉపయోగపడే విధంగా ఒక కోర్సును నేను వేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీకు ఎవరికైనా ఎకనామిక్ సర్వే కోర్సు సపరేట్ కావాలంటే మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 ఎకానమీ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రైస్ ప్రస్తుతం 1499 ఉందండి. 1499 ఉందండి. రేపు ఎవరైతే మనకు రేపు అంటే ఏదైతే ఫిబ్రవరి 1 రోజు ఎవరైతే ఈ కోర్సును పర్చేజ్ చేస్తారో వాళ్లకు మొదటి 100 మందికి, మొదటి 100 మెంబర్స్కు 999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. రేపు కూపన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాలంటే మరి యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. రేపు నేను కూపన్ ఇస్తా. ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే 999కి వస్తుంది. అంటే కూపన్ వస్తుంది. ఆ కూపన్ ఎంట్రీ చేస్తే రేపు ఇస్తా కూపన్. ఆ కూపన్ ఎంట్రీ చేయడం ద్వారా మీరు ఆ కోర్సును 999కు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1499కు ఉంటుందండి. ఆ కోర్సు యొక్క వివరాలు నేను చెప్పిన ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది. వీడియో వెళ్ళి చూడండి. అద్భుతమైన కోర్సు. మీకు టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తూ, అదేవిధంగా వీక్లీ టెస్ట్స్లు, అదేవిధంగా అంటే మీకు ప్రిపరేషన్ను చేపిస్తూ, మీ క్లాసెస్ చెప్తూ ప్రిపరేషన్ చేపిస్తూ, అదేవిధంగా టెస్టులు కండక్ట్ చేస్తూ 1 ఇయర్ వరకు అంటే ఏదైతే మనకు నెక్స్ట్ ఇయర్లో 2025 సంవత్సరంలో ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ వరకు మీతోటే ఉంటూ ఎకానమీని చాలా ఈజీగా నేర్పించడం అనేది జరుగుతుంది. ఎకానమీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ఎకానమీ అనేది కష్టమనే అంశం మీ దరిదాపులోనికి రాదు. అంత నమ్మకంతో ఎకానమీని మీకు బోధించడం జరుగుతుంది. ఎవరైతే రేపు మరి 1499 కోర్సును మరి మొదటి 100 మందికి మాత్రమే 999కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాలంటే
తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే మరి ఎకనామిక్ సర్వే, మరి భారతదేశ ఆర్థిక సర్వేలో ముఖ్యమైన అంటే ఈ స్నాప్ షాట్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా కీలకమైందండి. దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి మనం దీన్ని ఫస్ట్ చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి భారతదేశం యొక్క అంటే ఎకనామిక్ సర్వే మెయిన్గా ఏమని చెప్పిందంటే ఫస్ట్ భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనకు 6.4% ఉంటుందని, అంటే 6.4% మరి రావడం జరిగిందని అంచనా వేయడం జరిగింది. ఎప్పుడు 2024-25 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత 6.4%గా పేర్కొనడం అనేది జరిగింది. ఎంత 6.4%. ఇది గత సంవత్సరంలో ఎంత ఉండే 8.2% అంటే 2023-24లో 8.2% ఉన్న గ్రోత్ రేటు 2024-25లో 6.4%గా నమోదు కావడం జరిగిందని పేర్కొనడం జరిగింది. అంతకుముందు సంవత్సరంలో 7.0 ఉండే, అంతకుముందు సంవత్సరంలో 9.7% ఉంటే ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. కాకపోతే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎగ్జామ్లో ఈ గ్రోత్ రేట్లు దేనిపైన కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఎంత నమోదైంది? జీడిపి గ్రోత్ రేట్ 6.4% నమోదైంది. నెక్స్ట్ ఇయర్లో 2025-26లో మనకు 6.8% గ్రోత్ రేటు నమోదు కావడానికి అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.3% నుంచి 6.8% మధ్య గ్రోత్ రేట్ నమోదు కావడానికి అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. అంటే ఏం చెప్పినా 6.4% వృద్ధి రేటు ఈ సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదవుతుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం? 6.3% నుంచి 6.8% మధ్య మరి జీడిపి గ్రోత్ రేటు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. అంతకుముందు సంవత్సరంలో ఎంత నమోదైంది? 2023-24 సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 8.2% నమోదైందని మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేసినాం. ఇది ఈ విధంగానే ఉంది. అంతకుముందు 7.0, అంతకుముందు 9.7% నమోదైందని మరి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే ప్రపంచ వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది మనకు 3.3% మాత్రమే నమోదవుతున్న నేపథ్యంలో భారతదేశం అంటే ఎన్ని జియోపాలిటికల్ సవాళ్ళు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల మధ్య మరి ప్రపంచ దేశాల వృద్ధి రేట్ అనేది మందకొడిగా సాగుతున్నప్పటికీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచంతో పోల్చినప్పుడు ఆల్మోస్ట్ డబుల్ గ్రోత్ రేట్ను ఇప్పటికి కూడా నమోదు చేయగలుగుతున్నాం అని ఎకనామిక్ సర్వే మనకు పేర్కొనడం అనేది జరిగింది. ఏం చెప్పినా ఎకనామిక్ సర్వే ఎంత శాతం? భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ 6.4%, మరి ప్రపంచం యొక్క ప్రపంచ గ్రోత్ రేట్ ఎంత? 3.3% ఉన్న నేపథ్యంలో భారతదేశం ఎక్కువ గ్రోత్ రేట్ను నమోదు చేస్తుందని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. మరి ఈ విధంగా పేర్కొన్నప్పుడు మన భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అనుకుంటున్నాం? 6.4% అంటున్నాం. ఎంత శాతం? 6.4% అంటున్నాం. అయితే భారతదేశంలో వివిధ రంగాల వృద్ధి రేట్లను మనం అంటే పేర్కొన్నట్లయితే రంగాల వారి వృద్ధి రేటు, మరి రంగాల వారి వృద్ధి రేటు ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి రంగాల వారి చూసినట్లయితే మనకు వ్యవసాయ రంగం, ఏ రంగం? వ్యవసాయ రంగం 3.8% గ్రోత్ రేట్ను నమోదు చేస్తుందని అంచనా వేయడం అనేది జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక రంగం అనేది మనకు 6.2% వృద్ధి రేటు. అదేవిధంగా సేవా రంగం అనేది మనకు 7.2% వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనా వేయడం అనేది జరిగింది. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.4% నమోదు చేస్తే వ్యవసాయ రంగం 3.8%, పారిశ్రామిక రంగం 6.2%, సేవా రంగం 7.2% వృద్ధి రేటును నమోదు చేస్తుందని మనం అంచనా వేయడం అనేది జరిగింది. మెయిన్గా ఇక్కడ చూస్తే 6.4%లో ఇప్పుడు గత సంవత్సరంలో 1.4% మాత్రమే వ్యవసాయ రంగం గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. ఈసారి వ్యవసాయ రంగం వృద్ధి రేటు అనేది ఎక్కువ పెరగడం అనేది జరిగింది. మెయిన్గా వ్యవసాయ రంగం వృద్ధి రేటు పెరగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. దీనివల్ల వ్యవసాయ రంగం గ్రోత్ రేట్ అనేది పెరిగింది. గత సంవత్సరంలో పారిశ్రామిక రంగం 9.5% గ్రోత్ రేట్ నమోదు చేసినప్పటికీ కూడా ఈ సంవత్సరం పారిశ్రామిక రంగం వృద్ధి రేట్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది.
సేవా రంగం గత సంవత్సరంలో 7.6% గ్రోత్ రేట్ నమోదు చేసినప్పటికీ ఈ సంవత్సరం సేవా రంగం యొక్క వృద్ధి రేట్ అనేది తగ్గిందనే అంశాన్ని మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఓవరాల్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 2024-25 సంవత్సరంలో అత్యధిక గ్రోత్ రేట్ నమోదు చేసిన రంగం ఇప్పటికి కూడా సేవా రంగమే. పోయిన సంవత్సరంలో పారిశ్రామిక రంగం నమోదు చేసినప్పటికీ ఈ సంవత్సరం సేవా రంగం అత్యధికంగా 7.2% గ్రోత్ రేట్ నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 6.2%, వ్యవసాయ రంగం 3.8% గ్రోత్ రేట్ను నమోదు చేయడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి భారతదేశం యొక్క ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకు 2023-24 సంవత్సరంలో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5.6%గా నమోదు కావడం జరిగిందని కూడా ఎకనామిక్ సర్వే పేర్కొనడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క డాటాను మనకు దీంట్లో మెన్షన్ చేయలేదండి. నెక్స్ట్ రేపటి బడ్జెట్లో ఇట్లా మెన్షన్ చేస్తే మనం దాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. 5.6% ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడు గత సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.6% ఫిజికల్ డెఫిసిట్ నమోదు కావడం అనేది జరిగింది. అంతకుముందు 6.4 ఉండే, అంతకుముందు వాస్తవానికి 6.7 ఉండే, అంతకుముందు 9.2 ఉండే. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ దీని గురించి మళ్ళీ రేపు మనం డిస్కస్ చేస్తాం, బడ్జెట్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోకపోయినా ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏంటిది? ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 2023-24 సంవత్సరంలో ఇక్కడ చూడండి 2023-24 సంవత్సరంలో 332.3 మిలియన్ టన్నులు 332.3 మిలియన్ టన్నులుగా నమోదు కావడం జరిగిందని పేర్కొనడం జరిగింది. చూడండి ఇప్పుడు ఏంటిది? ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 332.3 మిలియన్ టన్నులు 332.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. మనం గత ఆర్థిక సర్వే మనం చూసినప్పుడు 2023-24 ఆర్థిక సర్వేలో 328.9 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తే అది అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి అయింది. అంటే మెయిన్గా గత సంవత్సరంలో 332.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అయినాయి. ఈ సంవత్సరం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని నెక్స్ట్ వ్యవసాయంలో మనం చదువుకుంటాం, ఇప్పుడే చదువుతాం కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 332.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు భారతదేశంలో ఉత్పత్తి కావడం జరిగింది. గత సంవత్సరంలో మనకు తెలుసు 329.7 అంటే 2022-23లో ఉత్పత్తి కావడం జరిగిందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అంతకుముందు సంవత్సరంలో 315 మిలియన్ టన్నులను కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంతకుముందు సంవత్సరంలో 310 మిలియన్ టన్నులు అంటే 2020-21లో 310 టన్నులు, 2021-22లో 315.6 మిలియన్ టన్నులు, 2022-23లో 329.7 మిలియన్ టన్నులు, 2023-24లో 332.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసినట్లయితే మన భారతదేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే భారతదేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూసినట్లయితే వాస్తవానికి ఈ 2024-25 సంవత్సరంలో 634.6 బిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. ఎంత? 634.6 బిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే మరి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోవడం అనేది జరిగింది. అంటే చూడండి మనకు గత సంవత్సరంలో 646.4 బిలియన్ డాలర్లు ఉంటే 646.4 బిలియన్ డాలర్లు ఉంటే ఈ సంవత్సరంలో 634.6 బిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఏ సంవత్సరం ఇది? 2024-25 డాటా ప్రకారం భారతదేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 634.6 బిలియన్ డాలర్లు ఉండడం అనేది జరిగింది. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే ఏమైతే ఆటోమేటిక్గా మనం దిగుమతులు చేసుకోవడానికి అనేక రకాల వస్తువులు దిగుమతి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 11 నెలలకు సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశం దగ్గర ఇప్పటికి ఉన్నాయి. అంటే 11 నెలలు అంటే 10.5 నెలలు అని చెప్పింది. 10.5 నెలలు ఇప్పటికీ దిగుమతి చేసుకున్నప్పటికి కూడా భారతదేశానికి
మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. కాకపోతే గత సంవత్సరంతో పోలిస్తే తగ్గడం జరిగిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. $646.4 బిలియన్ ఉంటే $634.6 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోవడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 2023-24లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.2% అని మనం డిస్కస్ చేసినాం, గతంలో డిస్కస్ చేసినా, ఇప్పుడు కూడా ఇదే 3.2%. అంటే భారతదేశంలో ఏమైతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మూలధన వ్యయం అంటాం. ఈ మూలధన వ్యయం ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టే పెట్టుబడి, ముఖ్యంగా ఏదైతే ఆస్తులను క్రియేట్ చేస్తుందో దానిపైన పెట్టే పెట్టుబడిని ఏమంటాం, మూలధన వ్యయం అంటాం. దాన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది ఎంత గతంలో అంటే 2020-21లో 2.1 ఉండే, 2021-22లో 2.5 ఉండే, 2022-23లో 2.7 ఉండే, 2023-24 నాటికి అది 3.2%కు పెరిగిందనే అంశాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 3.2% ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐఐపి సూచిక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో మనకు పారిశ్రామిక ఉత్పత్తుల సూచికంటం, ఐఐపి సూచికంటం. ఈ ఐఐపి సూచిక గ్రోత్ రేట్ అనేది ఈ సంవత్సరంలో 5.9% నమోదు చేసింది. గత సంవత్సరంలో 5.2% ఉంటే ఈ సంవత్సరంలో ఐఐపి ఇండెక్స్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. ఎంత శాతం, 5.2 నుంచి 5. అంటే ఈ సంవత్సరం అంటే మెయిన్గా 2023-24 సంవత్సరంలో 5.9%గా నమోదు కావడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మెయిన్గా జీడిపి గ్రోత్ రేట్ అనేది 2025-26 సంవత్సరంలో 6.3%, 6.8% అని చెప్పింది. అదేవిధంగా 2024-25లో 6.4% అని చెప్పింది. మెయిన్గా చూడండి, ఫిజికల్ డెఫిసిట్ మాత్రం 2023-24 డాటా ఇచ్చిళ్ళు. అదేవిధంగా ఇది చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మాత్రం 2024-25లో $634.6 బిలియన్ అని చెప్పిళ్ళు. అదేవిధంగా చూడండి, ఈ ఐఐపి సూచిక గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 2023-24 డాటానే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మనకు 2023-24 సంవత్సరం డాటానే ఇక్కడ అందుబాటులో ఇవ్వడం అనేది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్నాప్ షాట్ను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం ఎకనామిక్ సర్వేలో ముఖ్యమైన డాటా గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. మరి ఈ ఎకనామిక్ సర్వే మనం చూసినట్లయితే భారతదేశం యొక్క స్థితి గురించి మనం డిస్కస్ చేసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ 6.4% నమోదైంది. అదేవిధంగా 2000 అంటే ఎప్పుడు 24-25 సంవత్సరంలో 25-26 సంవత్సరంలో 6.3 నుంచి 6.8% నమోదైద్దని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎకనామిక్ సర్వే హైలైట్స్లో ఏమని చెప్పాలంటే మధ్యకాలిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రాథమిక స్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు మరియు నియంత్రణల సడలింపు కొనసాగనుందని పేర్కొనడం జరిగింది. అంటే మరి భారతదేశం యొక్క వృద్ధి సామర్థ్యాన్ని పెంచడానికి ఏవైతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటుందో కొన్ని రకాల ఎంఎస్ఎంఈలకు కావచ్చు, మిగతా పరిశ్రమలకు కావచ్చు, కొన్ని ఇన్సెంటివ్ అంటే కొన్ని రకాల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి పిఎల్ఐ వంటి స్కీమ్స్ కావచ్చు, వీటిని కొనసాగించడం అనేది జరుగుతుందని కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భౌగోళిక ఆర్థిక విభజన, జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ప్రపంచీకరణను భర్తీ చేస్తూ ప్రపంచ ఆర్థిక సముచిత మార్పులకు దారితీయడం అనేది జరుగుతుంది. అంటే మెయిన్గా ఏమైతుంది, ప్రపంచ దేశాల్లో అనేక రకాల ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి, యుద్ధాలు జరగడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని వృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలనే అంశాన్ని కూడా ఇక్కడ ఎకనామిక్ సర్వేలో పేర్కొనడం అనేది జరిగింది. అంటే ప్రపంచ దేశాలు అనేక రకాల మార్పులకు గురి కావడం అనేది జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ చూడండి, రష్యా యుక్రెయిన్ వార్ కావచ్చు, అదేవిధంగా చైనాకున్న అమెరికాకు జరుగుతున్న ట్రేడ్ వార్ కావచ్చు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో మరి వీటి నేపథ్యంలో ఇప్పుడు చైనా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అనేది జరిగింది. ఇది ఏదైతే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతున్న సందర్భంలో ఇప్పుడు అమెరికా కావచ్చు, అమెరికా ఏం చేస్తుంది, చైనాను వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో చైనాకున్న అమెరికాకు మధ్య ఏదైతే ట్రేడ్ వార్ జరుగుతుందో ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉన్న సంస్థలు చైనా తర్వాత భారతదేశంకు మరియు మన పక్కనున్న బంగ్లాదేశ్ కావచ్చు, ఇటువంటి దేశాలకు ఎక్కువగా తయారీ రంగాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక సదవకాశంగా వినియోగించుకోవాలని భారతదేశం ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని కూడా ఇక్కడ మనకి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా ఇంకేమని చెప్పిందంటే భారతదేశంలో మౌలిక సదుపాయాల అవసరాలు తీర్చేందుకు ప్రైవేట్ రంగ పెట్టుబడులను కీలకంగా మారడం అనేది జరుగుతుంది. అంటే ప్రైవేట్ రంగ పెట్టుబడులు అనేవి కీలకంగా మారడం అనేది జరుగుతుంది. మెయిన్గా చూడండి, 2023-24 సంవత్సరంలో
మనం ఏమనుకున్నాం 3.2% క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే భారతదేశం యొక్క జీడిపిలో 3.2% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను పెట్టడం జరిగిందనే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ 2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 అంటే 2024 ఆర్థిక సంవత్సరం మధ్య మరి మూలధన వ్యయం అనేది నిరంతరంగా మెరుగుపడింది. సాధారణ ఎన్నికల అనంతరం మెయిన్గా సాధారణ ఎన్నికల అనంతరం 8.2% గ్రోత్ రేట్ను సాధించిందనే అంశాన్ని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఏదైతే సాధారణ ఎన్నికలు ఉన్నాయో సాధారణ ఎన్నికల తర్వాత 8.2 ఎన్నికల తర్వాత ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 8.2% పెరిగిందనే అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2020 నుంచి 2024 మధ్య కీలక మౌలిక రంగాల్లో పెట్టుబడి అనేది 38.8% పెరిగింది. కీలక మౌలిక రంగాలు ఏవైతే ఉన్నాయో మెయిన్గా ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా రైల్వేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన రంగాలైన విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటువంటి రంగాల్లో మెయిన్గా 38.8% ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అనేది పెరిగిందనే అంశాన్ని కూడా ఇక్కడ మనకు ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏం చెప్పి ఇక్కడ సాధారణ ఎన్నికల తర్వాత భారతదేశం యొక్క క్యాపెక్స్ అనేది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 8.2% గ్రో కావడం అనేది అంటే సాధారణ ఎన్నికలు అంటే మెయిన్గా ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే 2019లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అప్పటి తర్వాత మెయిన్గా 2021 నుంచి 2024 మధ్య మూలధన వ్యయం అనేది నిరంతరం పెరుగుతూ రావడం జరిగింది. మెయిన్గా సాధారణ ఎన్నికల తర్వాత 8.2% పెరిగిందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. 2020 నుంచి 2024 వరకు కీలక మౌలిక రంగాల్లో పెట్టుబడి అనేది 38.8%, అంటే మొత్తం 8.2% పెరిగితే కీలక మౌలిక రంగాల్లో 38.8% పెరిగిందని కూడా ఎకనామిక్ సర్వేలో పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ద్రవ్యం మరియు ఆర్థిక రంగ పరిణామాలు అంటే ఏదైతే మనకు ద్రవ్యోల్బణం కావచ్చు, ద్రవ్యం కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేసినట్లయితే మరి ఆర్బీఐ మరియు ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచిక ద్రవ్యోల్బణం అనేది 4% లక్ష్యానికి సమానంగా మారే అవకాశం ఉందట. అంటే ఏంటిది, మనం వినియోగదారులు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ద్రవ్యోల్బణం అనేది మనకి ఎంత ఉండాలి, 4.0 ఉండాలి. కాకపోతే భారతదేశం యొక్క సిపిఐ అనేది ఇప్పుడు ఎంత ఉందంటే వాస్తవానికి 2024లో 5.4%, అంటే 2024 అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.4% ఉంటే మరి వాస్తవానికి అది 2025 ఏప్రిల్ డిసెంబర్ కాలంలో 4.9%కు తగ్గిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఏ ద్రవ్యోల్బణం అనేది రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 5.4% నుండి 4.9%కు తగ్గిందనే అంశాన్ని ఇక్కడ పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకుల రుణాల వృద్ధి అనేది స్థిరంగా కొనసాగుతూ డిపాజిట్ల వృద్ధికి దగ్గరగా వస్తుందని కూడా ఇక్కడ ఎకనామిక్ సర్వే కూడా పేర్కొన్నాం. అంటే బ్యాంకింగ్ సెక్టార్ కూడా స్థిరంగా వృద్ధి చెందుతుందని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. మరి పట్టణ వాణిజ్య బ్యాంకులు ఏవైతే మనకు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పట్టణానికి సంబంధించినవి ఇవి స్థూల నిరర్ధక ఆస్తులు 12 ఏళ్ల కనిష్టానికి చేరినాయట. అంటే నిరర్ధక ఆస్తులు అంటే ఏంటి, ఏవైతే మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏవైతే ఎగ్గొట్టిన ఆస్తులు ఉంటాయో మరి సరిగ్గా పర్ఫామ్ చేయని ఆస్తులు ఉంటాయో అవి ఏవైతే ఉన్నాయో అవి 12 సంవత్సరాల కనిష్టానికి తగ్గినాయని కూడా ఎకనామిక్ సర్వే పేర్కొన్నది. ఎంత శాతం అట, 2.6% మాత్రమే ఉన్నాయట. అంటే నిరర్ధక ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయి, 2.6% మాత్రమే ఉన్నాయనే అంశాన్ని కూడా ఇక్కడ ఎకనామిక్ సర్వే మనకు మెన్షన్ చేయడం జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మరి దివాలా మరియు పునర్వ్యవస్థీకరణ కోడ్ మనకి ఏదైతే మనకు ఒక చట్టం తీసుకురావడం జరిగింది మెయిన్గా ఎప్పుడు 2016 ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఏదైతే తీసుకొచ్చిందో మనకు 2016లో మరి ఈ కోడ్ తీసుకొచ్చిన తర్వాత వాస్తవానికి 2024 వరకు 1068 ప్రణాళికల పరిష్కారం ద్వారా 3.6 లక్షల కోట్ల రికవరీ చేయడం అనేది జరిగింది. అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకొచ్చిన తర్వాత సెప్టెంబర్ 2024 వరకు 1068 నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించడం ద్వారా 3.6 లక్షల కోట్ల రికవరీ కూడా చేయడం జరిగిందని
ఎకనామిక్ సర్వే మనకు మెయిన్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి, డిసెంబర్ 2024 వరకు ఈక్విటీ డెట్ ద్వారా 11.1 లక్షల కోట్ల 11.1 లక్షల కోట్ల రూపాయల సమీకరించడం అనేది జరిగింది. అంటే ఏంటిది, మనకు షేర్ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డెట్ మార్కెట్ అంటాం. డెట్ అంటే ఏది, రుణాలు కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈక్విటీ షేర్ మార్కెట్ కావచ్చు. వీటి ద్వారా మనకి ఏం జరిగింది, 11.1 లక్షల కోట్ల రూపాయలను సేకరించడం అనేది జరిగింది. అంటే బ్యాంకింగ్ సెక్టార్ మరియు అదేవిధంగా షేర్ మార్కెట్ ద్వారా 11.1 లక్షల కోట్ల రూపాయలను సేకరించడం జరిగింది. గత సంవత్సరం కంటే ఇది 5% పెరగడం అనేది జరిగింది. అంటే ఈక్విటీ మరియు డెట్ ఏదైతే ఉందో, ఈ సర్వీస్ అంటే ఈక్విటీ మరియు డెట్ మార్కెట్ ఏదైతే ఉందో, దీని ద్వారా 11.1 లక్షల కోట్ల రూపాయలు సేకరించడం జరిగింది. గతంతో పోలిస్తే 5% ఇది పెరుగుదల నమోదు కావడం జరిగిందని కూడా ఎకనామిక్ సర్వే అనేది మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే స్టాక్ మార్కెట్ మూలధన దేశీయ నిష్పత్తి అనేది 136% వద్ద ఉందట. ఇది చైనా ఏదైతే ఉందో, చైనా 65%, బ్రెజిల్ 37% కంటే ఎక్కువగా ఉంది. అంటే ఏంటిది, ఇప్పుడు భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఏమంటున్నాం, మూలధన దేశీయోత్పత్తి, మూలధన మరియు దేశీయోత్పత్తి ఏమంటున్నాం, మూలధన దేశీయోత్పత్తి అంటే ఏ మూలధనం, భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మూలధనం. ఇది అంటే భారతదేశం యొక్క దేశీయోత్పత్తి 100 రూపాయలు ఉంటే, మరి భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విలువ అనేది ఎంత ఉందంటే 136% ఉందట. అంటే భారతీయ జీడిపి కంటే ఇది ఎక్కువగా ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏమంటున్నాం, భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్ మూలధన మరియు దేశీయోత్పత్తి నిష్పత్తి అనేది 136% వద్ద ఉంది. అంటే 100 రూపాయలు జీడిపి అయితే ఈ స్టాక్ మార్కెట్ యొక్క విలువ అనేది ఎంత ఉంది, 136%గా ఉందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. చైనాది ఎంత ఉంది, చైనా యొక్క వాస్తవానికి క్యాపిటల్ అండ్ జీడిపి రేషియో అనేది, అంటే స్టాక్ మార్కెట్ క్యాపిటల్ అండ్ జీడిపి రేషియో అనేది 65% ఉంటే, బ్రెజిల్ యొక్క రేషియో అనేది 37%గా ఉందనే అంశాన్ని కూడా ఎకనామిక్ సర్వే పేర్కొన్నది. వీటితో పోలిస్తే, అంటే ఈ దేశాలతో పోలిస్తే ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్తో ముందుకెళ్ళడం అనేది జరుగుతుందని కూడా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం అనేది జరిగిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా వాణిజ్యం మరియు ఎగుమతుల గురించి మనం డిస్కస్ చేసినట్లయితే 2025 మొదటి 9 నెలల్లో మొత్తం ఎగుమతులు 6% పెరిగినాయి. మొత్తం ఎగుమతులు ఎన్ని శాతం పెరిగినాయి, 6% పెరిగినాయని ఎకనామిక్ సర్వే పేర్కొన్నది. అదేవిధంగా మెయిన్గా సేవల ఎగుమతులు 11.6% పెరిగాయని కూడా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, దీని ప్రకారం భారతదేశం టెలికమ్యూనికేషన్, కంప్యూటర్, సమాచార సేవల రంగంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎగుమతిదారిగా ఉంది. అంటే ఎవరి నివేదిక ప్రకారం, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, అన్టాడ్ నివేదిక ప్రకారం భారతదేశం టెలికమ్యూనికేషన్, కంప్యూటర్, సమాచార సేవల రంగంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎగుమతిదారిగా ఉందనే అంశాన్ని కూడా ఎకనామిక్ సర్వే పేర్కొనడం అనేది జరిగింది. భారతదేశ విదేశీ మారక నిల్వలు $640.3 బిలియన్ చేరి 10.9 నెలల దిగుమతులను కవర్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొనడం జరిగింది. వాస్తవానికి అక్కడ ఎంత అని పేర్కొన్నారు, 2024-25కు సంబంధించి ఇక్కడ చూడండి, ఓకే 634.6. ఓకే, ఇంట్లో హైలైట్స్లో ఏమో ఇది మెన్షన్ చేసిండు, స్నాప్ షాట్లో అది మెన్షన్ చేసిండు. మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇవి 11.9 నెలలు, అంటే ఆల్మోస్ట్ 10.9, అంటే 11 నెలలకు కవర్ చేసే విధంగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని కూడా ఎకనామిక్ సర్వేలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా అంతరిక్ష అంటే స్పేస్ ఎకానమీ కూడా భారతదేశం అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. భారత ప్రభుత్వం 2047 సంవత్సరంలో నాటికి అంతరిక్ష లక్ష్యాలని, ఆనాటికి గగన్యాన్ మరియు చంద్రయాన్ 4 లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ కూడా ప్రణాళిక చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు ఇంత అవసరం లేదు కాబట్టి మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోండి. స్మార్ట్ ఫోన్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయినాయట. ప్రస్తుతం 99% దేశీయంగానే ఉత్పత్తి కావడం జరిగింది. అంటే భారతదేశంలో అంటే ఏవైతే మనం స్మార్ట్ ఫోన్స్ దిగుమతి చేసుకుంటున్నామో
ఆ దిగుమతులు అనేటివి గణనీయంగా తగ్గిపోయినాయట. 99% భారత్లోనే ఫోన్స్ అనేటివి తయారీ కావడం అనేది జరుగుతుంది. భారతదేశం స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రంగా మరి వృద్ధి చెందడం జరిగిందని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా మరి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 2022 ప్రకారం భారతదేశం ప్రపంచంలోని టాప్ 10 పేమెంట్ దాఖల సంస్థల్లో 6వ స్థానంలో ఉంది. అంటే ఏవైతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అంటే ఏదైతే ఒక ఉత్పత్తిని కనిపెడితే దానికి సంబంధించి దాని మీద రైట్స్ పొందాలంటే మనం దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి ఏం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఐపీఓ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏదైతే ఇవి చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అంటే మన దేశంలో చాలా కంపెనీస్ ఐపీఓ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఈ చేసుకున్న దేశాల్లో టాప్ 10 కంట్రీస్లో భారతదేశం యొక్క స్థానం ఎంత ఉంది? 6వ స్థానంలో ఉంది. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిజిస్ట్రేషన్లో ప్రపంచంలోనే భారతదేశం టాప్ 10 కంట్రీస్లో 6వ స్థానాన్ని ఆక్రమించిందనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా ఎంఎస్ఎంఈస్కు ఈక్విటీ మద్దతు అందించేందుకు 50,000 కోట్ల పెట్టుబడిగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ ప్రారంభించడం అనేది జరిగింది. అంటే మెయిన్గా మనం డిస్కస్ చేసినాం. మెయిన్గా ఎప్పుడు 2020 సంవత్సరంలో మేలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కాబట్టి దీంట్లో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగానే ఎవరి కోసం? ఎంఎస్ఎంఈల కోసం ఈ ప్యాకేజీని కూడా ప్రకటించడం అనేది జరిగింది. మరి ఇది కూడా దీంట్లో భాగంగా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఆత్మనిర్భర్ భారత్ గురించి చాలా టైం చెప్పడం అనేది జరిగింది క్లాస్. అదేవిధంగా మెయిన్గా అగ్రికల్చర్ సెక్టర్ ఏమనుకున్నాం? 3.8% గ్రోత్ రేటు నమోదు కావడం అనేది జరుగుతుందని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఏం డిస్కస్ చేసినాం? 2023-24 ఆర్థిక సంవత్సరంలో 332 చేంజ్ అంటే 332 కంటే ఎక్కువ మిలియన్ టన్నుల 332.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడం జరిగిందని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. గ్రోత్ రేట్ ఎంత? 3.8% ఉంటుందని డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పిందంటే 2024 అంటే మెయిన్గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశ జీడిపిలో 16% వాటాను కలిగి ఉందట. ఏంటిది? వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలంటే 16% వాటాను కలిగి ఉన్నాయనే అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 2024 ఖరీఫ్ సీజన్లో ధాన్యాల ఉత్పత్తి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి మెయిన్గా ఖరీఫ్ సీజన్లో చూడండి 1647 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా వేయడం అనేది జరిగింది. అంటే గత ఏడాది కంటే ఈ ఖరీఫ్ సీజన్ అంటే ఎప్పుడు మెయిన్గా 2024 ఖరీఫ్ సీజన్లో 2024 ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్లో 1647.05 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉందట. గత సంవత్సరంలో ఎంత? 89.37 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అందుకే భారతదేశంలో ఈసారి మెయిన్గా ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది గతంతో పోలిస్తే పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది 3.8%. అంటే ఓన్లీ పంటలే కాకుండా లైవ్ స్టాక్ కావచ్చు, మత్స్య సంపద కావచ్చు, ఇవన్నింటిలో కూడా భారతదేశం వృద్ధి చెందడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా మెయిన్గా వ్యవసాయ రంగం దగ్గర పూర్తిగా దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. వ్యవసాయ రంగం దగ్గర పూర్తిగా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మత్స్య పరిశ్రమ ఏదైతే మత్స్య పరిశ్రమ ఉందో అది 8.7% CAGRతో అత్యధిక వృద్ధిని చూపింది. అంటే మెయిన్గా వ్యవసాయ రంగంలో అత్యధిక గ్రోత్ రేట్ చూపిన రంగం ఏదంటే మత్స్య రంగం అత్యధికంగా గ్రోత్ రేట్ను చూపడం అనేది జరిగింది. పశువు సంపద కూడా 5.8% గ్రోత్ రేట్ను చూపడం అనేది జరిగింది. అంటే మెయిన్గా ఏమైతుంది? భారతదేశంలో వ్యవసాయ రంగం 3.8% గ్రోత్ రేట్ను నమోదు చేయడం అనేది జరిగింది. మెయిన్గా ఎప్పుడు ఈ సంవత్సరం 2024-25లో 3.8% గ్రోత్ రేట్ నమోదు చేస్తే దాంట్లో మెయిన్గా ఏ రంగాలు? మెయిన్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా మనకేంది? మత్స్య సంపద కావచ్చు, పశు సంపద కావచ్చు. మెయిన్గా మత్స్య సంపద యొక్క గ్రోత్ రేట్ అనేది 8.7%, పశు సంపద యొక్క గ్రోత్ రేట్ అనేది 5.8% నమోదు కావడం వల్ల అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఈ ఖరీఫ్ సీజన్లో మంచిగా రావడం వల్ల భారతదేశంలో ఏమైంది? వాస్తవానికి వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేట్ అనేది 3.8% ఉంది. ఇది మాత్రమే సరిపోదా? ఇంకా చాలా అంశాలు మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి దాని గురించి కూడా మనం నెక్స్ట్ చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, వ్యవసాయ రంగం చెప్పినప్పుడు మీకు పూర్తి చెప్తా. ఎకనామిక్ సర్వే కావాలంటే
దాని గురించి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు పర్యావరణ పరిరక్షణ. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి భారతదేశం మొత్తం సామర్థ్యంలో 46.8% ఉంది. అంటే భారతదేశం యొక్క మొత్తం సామర్థ్యంలో మొత్తం విద్యుత్తును 100% అనుకుంటే పునరుత్పాదక ఇంధనం ద్వారానే 46.8% విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. మెయిన్గా చూడండి, ఇది ఒక అచీవ్మెంట్ అన్నట్టు. భారతదేశం 46.8% పునరుత్పాదక ఇంధనం ద్వారా ఉత్పత్తి చేయడం అనేది, అంటే సోలార్ కావచ్చు, హైడ్రో కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఇటువంటి ఎనర్జీ ద్వారా మనకెంత 46.8% ఉత్పత్తి చేయడం జరుగుతుందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా ఇక్కడ ఏమని చెప్పిందంటే 2005 నుంచి 23 మధ్య కాలంలో అదనంగా 2.29 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అంటే ఓకే కార్బన్ సింక్ను సృష్టించారు. అంటే మెయిన్గా ఏంటిది, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అన్నట్టు. అంటే 2.29 బిలియన్ టన్నులకు సమానమైన కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నం చేశాం. దేనివల్ల? మెయిన్గా రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా వాడతానం కావచ్చు, పర్యావరణ పరిరక్షణ చేస్తాను కాబట్టి 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగిందనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మేము 2030 నాటికి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం కదా. దీనివల్ల గ్లోబల్ వినియోగదారులకు $440 అంటే $440 బిలియన్ ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా ఏదైతే ఎన్విరాన్మెంట్కు అనుకూలమైన లైఫ్ స్టైల్ను అలవరుచుకుంటున్నామో దీనివల్ల గ్లోబల్ వినియోగం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ కూడా $440 బిలియన్ ఆదా చేయడానికి అవకాశం ఉంది కూడా ఎకనామిక్ సర్వే పేర్కొనడం జరిగింది. ఎప్పటి నాటికి? 2030 నాటికి. అదేవిధంగా భారత ప్రభుత్వం సామాజిక సేవలు సంక్షేమం పైన కూడా ఎక్కువ ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. 2021 నుంచి 2025 వరకు ప్రభుత్వ సామాజిక సేవల ఖర్చు సగటున 15% పెరిగింది. సామాజిక సేవల ఖర్చు సగటున 15% పెరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2021 నుంచి 2025 వరకు సగటున 15% పెరిగిందని కూడా ఎకనామిక్ సర్వే అనేది మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా చూడండి, ప్రభుత్వ ఆరోగ్య ఖర్చు అనేది 29% నుంచి 48% పెరిగింది. అదేవిధంగా ప్రజల వైద్య ఖర్చు అనేది మనకు 62.6% నుంచి 39.4% తగ్గిందనే అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అంటే ప్రజల యొక్క ఆరోగ్య ఖర్చు తగ్గింది, ప్రభుత్వం యొక్క ఆరోగ్యం యొక్క ఖర్చు అనేది పెరిగిందని కూడా ఎకనామిక్ సర్వే అనేది మనకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీని గురించి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఉద్యోగం మరియు నైపుణ్యాభివృద్ధి గురించి మనం డిస్కస్ చేసినట్లయితే భారతదేశం యొక్క నిరుద్యోగిత రేటు 2017-18లో 6% ఉంటే 2023-24 నాటికి 3.2% తగ్గింది. 3.2% తగ్గిందనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాం. మనం ఆల్రెడీ PLFS 2023-24 గురించి డిస్కస్ చేసినాం. దాంట్లో వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లేటెస్ట్ సర్వే ప్రకారం భారతదేశం యొక్క నిరుద్యోగిత రేట్ ఎంత? 3.2%. ఎప్పటి ప్రకారం? 2023-24 సర్వే ప్రకారం. అదేవిధంగా వర్తమాన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు పునరుత్పాదక ఇంధన రంగాలు కొత్త ఉద్యోగ అవకాశాలను అందించడం అనేది జరుగుతుంది. అంటే డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అంటే డిజిటల్ ఎకానమీ, అదేవిధంగా పునరుత్పాదక ఇంధన రంగం ఏదైతే ఉందో వీటి ద్వారా ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది జరుగుతుంది. ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు సహాయపడుతుంది. మెయిన్గా ఇక్కడ చూడండి, వికసిత్ భారత్ అంటున్నాం, భారతదేశం యొక్క ఎకానమిక్ గ్రోత్ రేట్ ఎంత ఉంది? 6.4% మాత్రమే నమోదు కావడం జరిగింది. వాస్తవానికి వికసిత్ భారత్ కావాలంటే, భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం కావాలంటే 2047 నాటికి ఈ కళ నెరవేరాలంటే ప్రతి సంవత్సరం కూడా 8% గ్రోత్ రేట్ను నమోదు చేయాల్సిన అవసరం ఉందని కూడా మనకు ఎకనామిక్ సర్వే అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇంకా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది వెళ్ళడం లేదు. ఈ గ్రోత్ రేట్ పెంచడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉన్నా కూడా ఎకనామిక్ సర్వే చెప్పింది. అదేవిధంగా దీంట్లో భాగంగానే పునరుత్పాదక ఇంధన రంగాలు, డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో వీటి ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడానికి అవకాశం ఉందని కూడా ఎకనామిక్ సర్వే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా గత సంవత్సరంలో గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన PM ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఉపాధి కల్పనలో కీలక పాత్రను పోషించడం జరుగుతుందని కూడా ఎకనామిక్ సర్వే పేర్కొనడం జరిగింది. భారత ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ రంగం మరియు విద్యా సంస్థలు కలిసి పనిచేయడం ద్వారా AI ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చును కూడా పేర్కొనడం జరిగింది. అంటే AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఏవైతే చైనా కావచ్చు, USA కావచ్చు విప్లవాలు సృష్టిస్తున్నాయో
దీంట్లో మనం వెనకబడి ఉన్నామని చెప్పొచ్చు. అంటే మనం రీసెంట్గా నిన్న మొన్ననే చూసినాం. ఏదైతే ఓపెన్ ఏ అమెరికాకు సంబంధించిన చాట్ జీపీటీ ఏదైతే ఉందో దాన్ని కొట్టే విధంగా ఏమొచ్చింది, మనకు డీప్ సీక్ అనే ఒక ఏఐ యాప్ అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి వీటి మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. అదేవిధంగా టెక్నాలజీలో కూడా అమెరికా వీటి మధ్య కూడా జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఏఐ టెక్నాలజీ అనేది మరింత ముందుకు సాగే ఉద్దేశంతో ఏం చేయాలంటే భారత ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మరియు విద్యా సంస్థలు కలిసి ఏఐ ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏఐలో నూతన టెక్నాలజీ ప్రవేశపెట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటూ భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ఎకనామిక్ సర్వే అనేది పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా ముఖ్యమైన అంశాలన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓన్లీ ఇలా డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు పిఐబి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం 12 చాప్టర్లు మొత్తాన్ని కూడా కీగా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే, మెయిన్గా ఏవైతే మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా ఏ చాప్టర్స్ అయితే ఉన్నాయో వాటి ఆధారంగా ఎకనామిక్ సర్వేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పూర్తిగా చాప్టర్ వారీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పూర్తి కోర్స్ తీసుకుంటే ఎకానమీ మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ బడ్జెట్ కూడా వస్తాయి కాబట్టి ఆ సర్వేను కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ సర్వే కోర్సు కావాలంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. ఎక్కువ మంది ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా నేను కోర్సు అది కూడా సపరేట్ కోర్స్ వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కావాలంటే మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టకుండా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మంచి కంటెంట్ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.